హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడడం మొదలు పెట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అట్లాగే ప్రోమో నిన్న వచ్చిందన్నమాట. మేము ఇవాళ వీడియో చేస్తాం. అది మన భాషలో ప్రోమో, వాళ్ళ భాషలో ట్రైలర్ అనమాట. ఫస్ట్ ఏమో టీజర్ రిలీజ్ అయింది, అలాగే ఇప్పుడు ట్రైలర్ అనమాట. ఒక చిన్న షార్ట్ చేసాం అనమాట నిన్న నాగార్జున సాగర్ దగ్గర. అక్కడ వెళ్ళాము, అప్పుడు చూసాం అనమాట. ఇక ఫుల్ గా వీడియో మొత్తం చూసి అక్కడ సరిగ్గా వినపడలేదు. ఇప్పుడు ఇంకా క్లారిటీగా దాని గురించి మాట్లాడుకుందాము. ఎలా బాగుంది, ఇంతకు ముందులా కన్నా డిఫరెంట్ గా ఉంది. సాంగ్ బాగా ర్యాప్ సాంగ్ బాగా డిజైన్ చేశారు. నాకు సాంగ్ కన్నా కూడా ఆ సెట్టింగ్ ఒకటి, డిజైనింగ్ సెట్టింగ్ ఒకటి వేసారు. బ్యాక్గ్రౌండ్ ముఖ్యంగా నాగ్ సారు, అలానే చుట్టూ ఉన్న డాన్సర్స్ హైలైట్ అసలు, నో డౌట్. నిజంగా నాగ్ సార్ సాంగ్స్ పాటల్లో కూడా, ఆయన సినిమాలో కూడా ఆ రేంజ్ గ్రేస్ ఉన్న స్టెప్స్ ఈ మధ్య కాలంలో అయితే వేయలేదు. చాలా ఎక్స్ట్రాడినరీ అనమాట. సో ఈజ్ లాస్ట్ కొద్దిగా సీజన్ కి ఆయన మేక్ ఓవర్ కొద్దిగా నెగిటివ్ వచ్చింది, కానీ ఈసారి మాత్రం సేమ్ అలానే కనపడ్డా దాన్ని కొద్దిగా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారనిపించింది. సో స్టెప్స్, జోష్, గ్రేస్ అసలు వావ్ అంతే. ఇక సీజన్ ని 2 ముక్కల్లో చెప్పేశారు. ఒకటి నాకేం కావాలి అంటే అదే డబ్బులు కావాలి, రిచ్ అవ్వాలి అంటే మొత్తం జీనీ టైపు అన్ని ఇచ్చేస్తాడు. ప్రైవసీ కోసం నాకు ప్రైవసీ కంటూ ఒక మాట చెప్తారన్నమాట. ఏమని, సో నువ్వు ఏదైనా జాగ్రత్తగా ఆలోచించుకో, ఏదైనా లిమిట్లెస్ గా ఉంటది ఇక్కడ అని చెప్పేసి, అంటే అన్ని ఇన్ఫినిటీ అంతా ఉంటుంది అని చెప్పి. నాకు ప్రైవసీ కావాలి, ఎవ్వరు ఉండకూడదు అని తీసుకెళ్లి ఎక్కడ పడేస్తాడు, సో డిజైన్ లో పడేస్తాడు. అంటే ఇది కాంబినేషన్ ఏంటి, ఈ థీమ్ ఏం చెప్పబోతుంది. లాస్ట్ లో కూడా ఒక మాట అంటారు, ఈసారి సీజన్ లో అది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఫన్ అవ్వచ్చు, టర్న్ అవ్వచ్చు, టన్స్ అనమాట, ట్విస్టులు కావచ్చు, ఏవైనా సరే లిమిట్లెస్ గా ఉంటాయి అని. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు నాకు సార్ ఈ కాన్సెప్ట్ గురించి. సో మీరు ఊహకి అందనంత విధంగా, అంటే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ ఫన్ కావచ్చు, ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ పనిష్మెంట్స్ కావచ్చు, ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ ట్విస్టులు కావచ్చు. సో వీటిని ఇందులో మనకు చూపించబోతున్నారు అన్నది అది. అంటే వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఎంత ఎక్స్ట్రీమ్స్ లో ఉంటాయో, వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్స్ కూడా, ఆ టాస్క్లు కూడా చాలా ఎక్స్ట్రీమ్స్ గా ఉంటాయి అన్న దాన్ని సింబాలిక్ గా చెప్పడానికి అది చూపించారు. ఇలా చెప్తున్నారు, ఓకే, అది కూడా అట్లాగే ఉంటే బాగుంటుంది. అంతే తీసుకెళ్ళి అక్కడ ఏం లేకపోతే మాత్రం మనం మాట్లాడుకోవడమే కూర్చొని. అంటే ట్రై చేస్తారు మాక్సిమం, అంటే మనం ఊహించని విధంగా దానికి దాన్ని ఏమంటారు, పోయినసారి ఉల్టా పుల్టా అన్నట్టుగా ఈసారి ఏంటి ఏదైనా చేస్తాము అది అంతే అని అన్నట్టు. ఇప్పుడు అలాగా ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటంటే చాలా ఒక 1 వీక్ ఉంటదేమో. అంటే ఆ లిమిట్లెస్ గా అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న పనిష్మెంట్ ఇవ్వాలి, ఇంకా ఆ పనిష్మెంట్ విపరీతంగా ఉంటుంది అర్థం అనమాట, ఊహించినంత విధంగా ఉంటుంది అనమాట. అలానే లేదు ఒక అడ్వాంటేజ్ ఉంది, ఆ అడ్వాంటేజ్ కూడా ఊహించినంత ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న టాస్క్ గెలిస్తే ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది కదా, ఆ బెనిఫిట్ కూడా లిమిట్లెస్ అంత ఉంటుంది అనమాట. అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అంటే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఎంత ఎక్స్ట్రీమ్ గా ఇవ్వబోతున్నారో, పనిష్మెంట్లు కానీ టాస్క్లు ఇచ్చే పరంగా రిజల్ట్ కానీ అవి కూడా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాస్క్ లో ఓడిపోతే ఏం జరిగింది, అది బీభత్సం, అది కామన్. ఇంకేదైనా లిమిట్లెస్ గా అనమాట, మనం ఊహించినంత లిమిట్లెస్ గా ఉండొచ్చు. అవసరమైతే అసలు ఇంట్లోకి రాకుండా ఉండటము, లేకపోతే ఇంకేదన్నా వేరే విధంగా ప్లాన్ చేయడము. అదే 2 హౌసెస్ థీమ్ అన్నారు, తీసుకెళ్లి ఇంకో హౌస్ లో పడేయటము. ఆ హౌస్ లో ఇంకేముండదు, తినడానికి ఉండదు. ఇప్పుడు నాకు చెప్పారు సార్ ఐడారని, ఆ ఐడారి కాన్సెప్ట్ మనం థీమ్ చేద్దాం. ఇప్పుడు ఒక ఇంట్లో పెడతారు, ఏముండదు దాంట్లో, తాగడానికి ఉండదు, తినడానికి ఉండదు, మాట్లాడటానికి ఉండదు, వండుకోవడానికి ఉండదు. సో ఒకే కాకి లెవెల్ అన్నమాట. ఇప్పుడు అక్కడ నుంచి మరి బయటికి రావడానికి తనకి ఒక టాస్క్. నేను అనుకున్నాను ఇప్పుడు టీజర్ రిలీజ్ అయింది, ట్రైలర్ వచ్చింది కదా, ఈ ట్రైలర్ లో ఈ 2 హౌసెస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేస్తారేమో అని అనుకున్నాము, కానీ ఇవ్వలేదు. కానీ ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే స్వర్గం నరకం అన్న థీమ్, అంటే ఆ పాటలో గానీ వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో గానీ స్వర్గం నరకం ఉంది అని అంటే ఆ థీమ్ లో, అంటే చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియా అదే అంటున్నారు అనుకోండి. అంటే ఒక హౌస్ లో ఉన్న వాళ్ళకి స్వర్గము, ఇంకో హౌస్ లో ఉన్న వాళ్ళకి నరకం అనమాట ఈ థీమ్ మీద. అంటే మనకు లాస్ట్ టైం ఎలా అంటే, నేను ఇంకోటి చెప్తానండి, ఇది ఇంకో గమ్మత్ ఏంటంటే, జాగ్రత్తగా ఆలోచించుకొని కోరుకో అని ఒక మాట అంటారు. అక్కడ ఏదైనా సరే డిఫరెంట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి వాళ్ళకు ఒపీనియన్ చెప్పమంటారు. ఆ ఒపీనియన్ ని చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పాలి. ఎందుకంటే దానికి పర్యవసానం వాళ్ళు ఫేస్ చేయాలి. అది ఎలానే ఉండొచ్చు. ఇప్పుడు ఇందాక సత్య క్యారెక్టర్ ఏం చెప్తుంది, నాకు ఒంటరితనం కావాలి, ప్రైవసీ కావాలి అంతే. ప్రైవసీ అంటే ఏంటి, సో నాకు కొద్దిగా పీస్ఫుల్ గా నేను ఒంటరిగా ఉండాలి అంతే.
సో దానికి లిమిట్లెస్ ప్రైవసీ ఇచ్చాడు ఆయన. అంటే అది బీభత్సం కాదు బాబు, ప్రైవసీ అంటే ఈ చుట్టూ నలుగురు మాత్రం వచ్చమాకున్నాడు అని, అసలు చుట్టూ కాదు సమాజానికే దూరంగా తీసుకెళ్లిపోయాడు. అంటే ఇక్కడ కూడా కంటెస్టెంట్స్ చేత కూడా ఏదో ఒక సిచ్యువేషన్స్ లో వాళ్ళ ఒపీనియన్స్ ని కానీ వాళ్ళకు ఒక ఆప్షన్ ఇస్తే ఆప్షన్ కోరుకునే విధానంలోనే చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే బిగ్ బాస్ ఏం చేయబోతున్నాడు, దీనికి ఎలా ఉండబోతుంది దీనికి అనేది వాళ్ళు జాగ్రత్తగా థీమ్ పరంగా వెళ్తున్నారు. నేను కూడా ఆలోచిస్తాను ఏం చేస్తారా, ఏ టాస్క్ దగ్గర అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి ఓకే ఇది లిమిట్లెస్ అన్నారు కాబట్టి ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటదేమో, ఇది అక్కడి నుంచి అక్కడ దాకా ఉంటదేమో అని మనం ఊహించేసుకోవాలన్నమాట. అక్కడ ఆ టైంలో అక్కడ దాకా లేకపోతే మరి అంత లిమిట్లెస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కెప్టెన్ అవ్వాలి, కెప్టెన్ అయ్యారు. కెప్టెన్ అయితే ఏంటి మనకి బెనిఫిట్, జనరల్ గా ఒక వారం ఇమ్యూనిటీ రావటం ఏమో, లేకపోతే ఏదో వాళ్ళకి రూమ్స్ లగ్జరీ లైఫ్ ఉంటది కదా. ఇప్పుడు దానికి ఒక లిమిట్లెస్ అడ్వాంటేజ్ ఇవ్వచ్చు, ఇన్ఫినిటీ అడ్వాంటేజ్ అని మనం ఊహించనంత ఆ కెప్టెన్ కి అన్ని రకాల అవకాశాలు ఇవ్వచ్చు అనమాట. లేదు ఒకవేళ నామినేషన్స్ లోకి వచ్చారు అనుకుందాం, పనిష్మెంట్ ఏంటి, జనరల్ గా ఏంటి నామినేషన్స్ లో ఉంటారు, ఆ జనరల్ గా ఓటింగ్ లో ఈ వీకెండ్ దాకా నామినేషన్ లో ఉంటారు, ఆ వీకెండ్ లో సేవ్ అవ్వాలి. కానీ ఇప్పుడు నామినేషన్స్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతున్నాయి అన్నదే అసలైన ట్విస్ట్. ఇక్కడ నామినేషన్స్ లోకి వచ్చారు అంటే దాని యొక్క ఎఫెక్ట్ వాళ్ళ మీద ఎలా పడబోతుంది, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఎదురు చేస్తారు ఆ వీక్ అంతా అన్నదాన్నే మనకి కొద్దిగా వెరైటీగా చూపిస్తారేమో. అంటే ఇప్పుడు క్యాప్టెన్ అంటే 1 year ఇమ్యూనిటీ, 1 week ఇమ్యూనిటీ. అలాగే ఇప్పుడు లిమిట్లెస్ అన్నారు కాబట్టి అలా ఏమి ఉండదు. కానీ అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. అంటే ఏమంటే ఇప్పుడు ఇమ్యూనిటీ అవ్వగానే కొన్ని ఇస్తారు అవకాశాలు. ఇందులో మీరు ఒక ఆప్షన్ ఎంచుకోండి, ఒక చిన్న ఫన్ గా చెప్తున్నాం, ఈ ఆప్షన్ జాగ్రత్తగా ఆలోచించుకొని ఊహించుకోండి. సో జాగ్రత్త అనే పదాన్ని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి వస్తున్న ప్రతి కంటెస్టెంట్ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం తెలుసు నాకేమనిపించింది అంటే ఇవన్నీ చూస్తుంటే ఇలా అయితే కొంతమంది కంట ఒక్కొక్కళ్ళకి 3 సార్లు ఇంటర్వ్యూ చేశారంట. అని అంటే వాళ్ళు ఎట్లాంటి ప్లాన్ వేస్తారు అంటే మనం పెట్టే ప్రతి దానికి కూడా వాళ్ళు ఎఫర్ట్ చేస్తారా, వాళ్ళు భరించగలుగుతారా, దానికి వాళ్ళకి అదే మనం గోడకి బంది కొట్టగా రివర్స్ ఎలా వస్తుంది అలా రాగలరా లేదా అని బాగా ఆలోచించి బాగా ఇంటర్వ్యూ చేసి తీసుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు దాకా విన్న కంటెస్టెంట్స్ నేమ్స్ అందరూ కూడా బాగా పర్ఫార్మ్ చేస్తారు, బాగుంటారు, మంచి స్ట్రాంగ్ గా ఉంటారు. పేర్లన్నీ బ్రహ్మాండంగా వినపడుతున్నాయి, మంచి పేర్లే వినపడుతున్నాయి, ఎవరు తగ్గేది లే రేంజ్ లో ఉన్నారు. వచ్చిందని బట్టి ఆ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండబోతుంది అన్నది మొత్తానికి షోని ఇంకొద్దిగా అంటే ఈసారి ఇంతకు ముందు పోల్చుకుంటే ఈసారి నాకు ఈ ప్రోమోలో బాగా నచ్చింది ఏంటంటే కలర్ఫుల్ గా ఉంది, ఎంటర్టైన్మెంట్ గా ఉంది, ఎనర్జెటిక్ గా ఉంది. ముఖ్యంగా నాకు సార్ ఒక గ్రేస్ డాన్స్ చాలా బాగుంది. ఒక చిన్న స్టోరీని జీనీ క్యారెక్టర్ ని ఎంటర్ చేసినట్టుగా చూపించటము, అందులోనే కొద్దిగా ఇంటెన్షనల్ గా కాన్సెప్ట్ ని రివీల్ చేయటము. సింపుల్ 2 మాటలు అన్నమాట, నువ్వు ఇక్కడ వరాలు అందిస్తావు కానీ జాగ్రత్తగా కోరుకోవడం నీ బాధ్యత, అంతే. ఇక్కడ ఆ వరం శాపం అవ్వచ్చు, శాపం వరంగా కూడా మారచ్చు. సో సింపుల్ గా నాకు అర్థమైన థీమ్ అది, కోరుకోవడంలోనే ఉందంతా, అంతే. సో ఆ వ్యక్తిని కోరుకునే ఒక ఇది ఉంటుంది చూసారా, అది చాలా ఆచితూచి అడుగేయాలన్నమాట. ఎందుకంటే ఏదైనా నీకు ఇన్ఫినిటీ లెవెల్లో వస్తుంది, కర్మకాల అది మిస్ మ్యాచ్ అయ్యిందా సచ్చాను అప్పుడు అది కూడా దాన్ని భరించడం కూడా అదేమంటారు ఇన్ఫినిటీ అన్నమాట. సో ఇక్కడ వరాలు ఇవ్వబడతాయి కానీ కోరుకోవాల్సింది మాత్రం జాగ్రత్త, ఆలోచించుకొని కోరుకోవాలి, అంతే. కానీ సో దీన్ని ఆ థీమ్ తీసుకొని అది గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ఒక పాజిటివ్ గా ఎలా ఉంటది, నెగిటివ్ గా ఎలా ఉంటది, రెండు థింగ్స్ అండి. ఒకటి పాజిటివ్ ఇన్ఫినిటీ ఎలా ఉంటది, బాగుంటది, ఎందుకంటే ఎంజాయ్ చేయొచ్చు, మేబీ అది ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. అదే మిస్ మ్యాచ్ అయ్యి నెగిటివ్ లోకి వచ్చి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు రెండింటిని కాన్ఫ్లిక్ట్ అన్నమాట. ఈ రెండింటిని ఎలా తీసుకోవాలి అన్న దాని మీద జాగ్రత్త, కానీ అక్కడ ఎలాంటి కోరిక మనం తీసుకోవాలి అన్నది జాగ్రత్తగా ఉండాలి. ఈ కాన్సెప్ట్ ఏమైనా పెట్టబోతున్నారా? సో ఏదైనా బీబీ టీమ్ కొద్దిగా గట్టిగా ట్రై చేస్తుంది. సో చూద్దాం, వాళ్ళకి కంటెస్టెంట్స్ యొక్క సపోర్ట్ దొరికితే ఆ షో ఇంకా గట్టిగా ఉంటది, ఆ షో ప్లస్ అవుతుంది. అలాగే
మనం కూడా గట్టిగా చూడొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ షోలో బాగా మనకున్న నెగిటివ్ ఒపీనియన్ ఏంటంటే ఎక్కువ మనకు ఉన్నాటిని ఏంటంటే అవే టాస్కులు, లాస్ట్ ఇయర్ కొద్ది టాస్కులు మార్చారు. కానీ ముఖ్యంగా నాకు సారి సాటర్డే వచ్చినప్పుడు ఆ పాటలు పెడతారు ఆటలు, అమ్మో అది మరీ దారుణం అయిపోయింది. అవి తీసేయాలి అసలు. ఇంకేదైనా ఇన్నోవేటివ్ గా క్రియేట్ చేసేసి కొద్దిగా ఇంకొక స్టైల్ ఆఫ్ గేమింగ్ లాగో లేదా ఇంకేదన్నా వెరైటీగా టాస్క్లు కానీ ఏదో ఒకటి వాళ్ళలో ఉన్న స్కిల్స్ బయటపడే విధంగా. ఇంతకు ముందు ఒకసారి ఎప్పుడో బాగు చేసేవాళ్ళు ఎవరు అంటే సన్నీ టైము అను అలా మన షణ్ముఖ్ జశ్వంత్ వెళ్ళినప్పుడు ఒక టాస్క్ పెళ్లి టాస్క్ అని పెట్టేసి అందులో క్యారెక్టర్లు ఇచ్చేసి అలాంటి తగ్గించేసారు. ఇప్పుడు అసలు అవి పెట్టాలి, అవి ఉంటే భలే ఉంటది. ఎందుకంటే అవి మంచి వాళ్ళ స్కిల్స్ అని నిలబెడతారు. లాస్ట్ లో కూడా ఒకటే చేసినట్టున్నారు మనకి శివాజీ గారు దాంట్లో ఏదో పాన్ కొట్టు కిల్లి కొట్టు పెట్టేసి అది మిస్ మ్యాచ్ అయింది. అలానే అమర్దీప్ వాళ్ళు పోలీస్ క్యారెక్టర్ ఒకటి చేశారు, అదే అనుకుంటా కదా, అది కూడా బాగానే క్లిక్ అయింది కొద్దిగా. అదే సీజన్ లో. సో అలా కొన్ని ఇన్నోవేటివ్ గా పెట్టగలిగితే కొద్దిగా బాగుంటదేమో అని చూద్దాం. ఇన్నోవేటివ్ గా మనం ఆలోచిస్తున్నాం కూడా, వాళ్ళు కూడా అలాగే ఆలోచించి పెట్టాలన్న ఆలోచనలోనే ఉన్నారు. అలాగే చాలా సూపర్ హిట్ అవ్వాలని కోరుకోవడం. నేనేమనుకుంటున్నానంటే కొద్దిగా ప్రెజర్ చేస్తారేమో కంటెస్టెంట్స్ ని. అదే ఉంది. ఆ ప్రెజర్ లో నుంచి ఫైర్ గానీ, ఒక విచిత్రమైన వైల్డ్ బిహేవియర్ గానీ, వైల్డ్ థాట్స్ గానీ, వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు పడే సంఘర్షణ ఉంటుంది చూసారా, మన హిందీ బిగ్ బాస్ చూస్తూ ఉంటాం కదా, ఈ టైప్ ఏమన్నా క్రియేట్ చేయబోతున్నారా తెలుగులో కూడా అని వచ్చిన డౌట్ అయితే వచ్చింది నాకు. అందుకనేనండి ఇప్పుడు చాలా మంది కంటెస్టెంట్స్ వస్తున్నారు, రావట్లేదు. కానీ వాళ్ళు అందరూ కూడా దగ్గర 200 మెంబర్స్ దాకా వాళ్ళు కాంటాక్ట్ మీకు ఫస్ట్ లో ఐడియా ఉంటుంది. ధనరాజ్ ఒకళ్ళను సంపూర్ణేశ్వర్ ఉంటాడు, వాళ్ళు అసలు ఆయన గొడవ చేసి వెళ్ళిపోతాడు, బయటకు ధనరాజ్ కూడా చాలా భయంకరంగా ఇదవుతాడు. ఆ టైప్ కొంత వైల్డ్ బిహేవియర్ తట్టుకోలేక అలాంటిది చేస్తారా? కానీ అవన్నీ కూడా ఈసారి అలా జరగదు. కానీ మాత్రం పంపించగలరు. అలా అంటే ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా అంతే తప్ప వాళ్ళు వీళ్ళేం చెయ్యరు. సో ఆ కొంత ప్రెజర్ తట్టుకోలేక కొంత న్యాచురల్ గా వాళ్ళ ఎమోషన్స్ బరస్ట్ అవ్వటం అనమాట. అవి ఆటోమేటిక్ గా ఆడియన్స్ కి ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతుంది. ఇవన్నీ ఎక్కువ తమిళ్ ఎక్కువ కనపడతాయి, మన తెలుగులో ఎక్కువ కనపడవు అసలు. అవి చూడాలి. అవును, టీజర్ రిలీజ్ అయింది, ట్రైలర్ వచ్చింది. ఇంకొకటి ఏంటి సేమ్ దీనికి అంటే సినిమా అంటే నెక్స్ట్ ఏంది, ఎప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది, రెడీగా ఉండండి అని చెప్పడం ఇంకోటి ఏదో స్టార్ట్ చేస్తారు. మరి ఆ 2 houses కాన్సెప్ట్ అన్నది అప్పుడు రివీల్ చేస్తారేమో చూడాలి. ఇంకా థర్డ్ కూడా ఉంది. 2 houses కాన్సెప్ట్ అనేది సోషల్ మీడియా క్రియేట్ చేసింది. నిజంగా ఉందా లేదా తెలియదు కదా. అదే ఇప్పుడు ఉందని చాలా మంది చెప్తున్నారు. ఓకే, ఒకవేళ ఉంటే అది నెక్స్ట్ చెప్తారు. దాంట్లోనే మనకి ఇప్పుడు థర్డ్ దాంట్లో ఇవ్వచ్చు, ఇంకా టైం ఉంది కాబట్టి. అంటే ఇంకో విషయం తెలుసా, ఫస్ట్ రిలీజ్ చేశారు టీజర్, మళ్ళీ అదే వీక్ నెక్స్ట్ వీక్ దాంట్లోనే మళ్ళీ ట్రైలర్ కూడా తొందరగానే వస్తుంది. అవును. ఇంకోటి ఏంటంటే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో కూడా రిమైండర్ మీ సెప్టెంబర్ 1 అని వస్తుంది. కానీ చాలా మంది ఏమంటున్నారంటే ఇంకా సెట్ వర్క్ అవ్వలేదు, ఇంకా వర్క్ ఉంది అన్నట్టు చెప్తున్నారు. లేదు, అయిపోద్ది నాకు తెలిసినంత వరకు. వీళ్ళు ఎంతసేపు చేస్తారు, సినీ స్టూడియో వాళ్ళే కదా, కాబట్టి అన్నీ అయిపోద్ది. మాక్సిమం ఫస్ట్ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ పెడితే మీకు వినాయక చవితి సెలబ్రేషన్స్ అనేవి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాయి. లేదు అది కనుక ఇంట్రెస్ట్ లేకపోతే అప్పుడు 8కి వెళ్ళిపోతాయి, అంటే పండగ తర్వాత. చూడాలి ఎలా ఉంటుందో, ఇంకా అంతా వాళ్ళ చేతుల్లో ఉంది కానీ మనదేం లేదు. కానీ మనం చూసి ఎంటర్టైన్మెంట్ అవడమే. కానీ ఈసారి ఇంత పెద్ద హైప్ ఇచ్చి ఇంత ఇది ఇస్తున్నారు కాబట్టి చాలా బాగా ఉండొచ్చేమో మనం అనుకుందాం కూడా. అలాగే సూపర్ హిట్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఇంత కష్టపడి వాళ్ళు చాలా కష్టపడి అవి అని ఇవని ఆలోచించి చేస్తారు కాబట్టి కంపల్సరీగా వాళ్ళకి మంచి జరగాలి. అలాగే అది మనం చూసి మనం చేసేందుకు మనకి మంచి జరగాలి. అలాగే మీరు ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో దాన్ని మీరు కూడా హ్యాపీ అవ్వాలి, చాలా ఎంటర్టైన్ అవ్వాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుందాము. అలాగే మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అలాగే నెక్స్ట్ టీజర్ తర్వాత ఏం వస్తుందో చూద్దాము. అది వచ్చిందా దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ముందు బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత రివ్యూస్ చేస్తూ ఉంటాము, మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. Bye.